వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. కెనడాలో ఐసీఏఓ సభలో భారతదేశ ప్రతినిధిగా పాల్గొనడం తనకు ఎంతో గర్వంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కెనడా దేశం మాంట్రియాల్లో జరుగుతున్న 42వ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ సాధారణ సభలో భారతదేశ ప్రతినిధిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసీఏఓ కౌన్సిల్ అధ్యక్షుడు సాల్వటోర్ షియాక్ చిటానో, కార్యదర్శి జనరల్ జివాన్ కార్లోస్ సలాజార్లతో ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సభలో పాల్గొనడం తనకు లభించిన అరుదైన గౌరవంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత విమానయాన రంగం సాధిస్తున్న విశేషమైన వృద్ధిని ప్రస్తావించారు. ఐసీఓ ఎల్లప్పుడూ అందిస్తున్న సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్లోబల్ ఏవియేషన్ లో భారతదేశం చూపబోయే భవిష్యత్ విప్లవాన్ని ఐసీఏఓ కౌన్సిల్తో పాటు సభ్య దేశాలతో పంచుకోబోయే టెక్నికల్ నైపుణ్యం మరియు స్కిల్లింగ్ అనుభవం వంటి అంశాలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చర్చించారు. ఈ సందర్భంగా ఐసీఏఓ స్వీకరించిన తాజా నినాదం నో కంట్రీ లెఫ్ట్ బిహైండ్ అనే అంశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన వసుదైక కుటుంబం అన్న మానవతా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ఆదేశానికి భారత్ సంపూర్ణంగా కట్టుబడి ఉందని తెలిపారు. అదేవిధంగా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ వినియోగంపై భారత్ తీసుకుంటున్న దృఢమైన చర్యలను, అలాగే విమానయాన రంగంలో మరింత మంది మహిళలు పాల్గొనేలా లింగ సమానతతో కూడిన మార్పుల గురించి కూడా ఐసీఏఓ సమావేశంలో రామ్మోహన్ నాయుడు వివరించారు. ఈ సందర్భంగా భారత విమానయాన రంగంలో సాధించిన వృద్ధికి ప్రతిగా ఆర్గనైజేషన్ ప్రతినిధులు రామ్మోహన్ నాయుడుకు అభినందనలు తెలిపారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో సాగునీటి సమస్యలపై శాసనమండలిలో ఎమ్మెల్సీ నత్తు రామారావు శుక్రవారం నాడు ప్రస్తావించారు. 80% వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ఇచ్చాపురం సాగునీటి సమస్యలు పరిష్కారం కాక రైతాంగం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది అని ఎమ్మెల్సీ నత్తు రామారావు అన్నారు. నియోజకవర్గానికి వెన్నెముకగా ఉన్న పైడిగం ప్రాజెక్టు శిథిలావస్థకు చేరింది అని, 60 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఆ ప్రాజెక్టును బాగు చేసుకుంటే సుమారు 15,000 ఎకరాలకు సాగునీరు అంది రైతులకు ఉపయోగపడుతుందని తెలిపారు. సాగునీటి సమస్యలు పరిష్కారం కాక రైతాంగ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నియోజకవర్గంలో వెన్నెముఖంగా ఉన్న పైడిగం ప్రాజెక్టు శిథిలం అవస్థకు చేరింది. 60 సంవత్సరాలు కిందట ఏర్పాటైన ఈ ప్రాజెక్టు బాగు చేసుకుంటే 15,000 ఎకరాలు సాగునీరు అందించి రైతులకి ఉపయోగం పడుతుంది. అధ్యక్ష, కంచిలి మండలంలో 7 ప్రధాన సాగరాలు ఉన్నాయని, గంగా సాగరం, ముకుంద సాగరం, పద్మనాభ సాగరం, గోవింద సాగరం, తుంకిలి సాగరం, లొద్దలుద్ది రిజర్వాయర్, హనుమంతు సాగరం, వీటి పరిధి ఆయకట్టు సుమారు 9,000 ఎకరాల పైన ఉందని, ఈ సాగరాల విస్తీర్ణం 400 ఎకరాల పైన ఉందని, దశాబ్దాలుగా వీటికి మరమ్మతులు లేక చాలా వరకు ఈ సాగరాలు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీటితో పాటు బహుదా నదిపై ఉన్న 3 ఎత్తిపోతల పథకాలు కూడా మరమ్మతులు చేస్తే ఇచ్చాపురం నియోజకవర్గంలో రైతాంగం పరిస్థితి చక్కబడుతుందని అన్నారు. వంశధార, బహుదా నదులు అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ నెరవేర్చే ముందు ఈ మైనర్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్సీ నత్తు రామారావు ప్రభుత్వాన్ని కోరారు. వంశధార, బహుదా నదులు అనుసంధానం చేస్తే హామీ ఇచ్చారు. ఆ రోజు ఆ హామీని నెరవేర్చక ముందు ఈ మైనార్టీ ఇరిగేషన్ పనులు పూర్తి చేయగలుగుతారని మీ ద్వారా ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలో మా జిల్లాలో వంశధార పలాస వరకు ఉంది, ఒక ఇచ్చాపురం లేదు. దీని ద్వారా కానీ మాకు కొద్దిగా మీరు ఆదుకుంటారని మీ ద్వారాగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. సార్, కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాలు గురువారంతో ఘనంగా ముగిశాయి. భక్తులు కోరిన కోర్కెలు తీర్చి పొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ కొత్తమ్మ తల్లి శతాబ్ది జయంతి ఉత్సవాలు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగాయి. ఆఖరి రోజైన గురువారం నాడు భక్తులు పక్క రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి కొత్తమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చరిత్రలో నిలిచేలా శతాబ్ది జయంతి ఉత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక పర్యవేక్షణతో నభూతో నభవిష్యతి అన్న రీతిలో నిలిచాయి ఈ వేడుకలు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత దర్శనం కల్పించేందుకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో క్యూలైన్ల ఏర్పాట్లు, సీసీ కెమెరాలతో నిఘా,
శాంతి భద్రతలకు భంగం కలగకుండా పోలీస్ బందోబస్తు, భక్తులకు త్రాగునీరు, భోజన వసతి, గ్రామీణ క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులకు ప్రత్యేక అనుభూతి ఆకర్షణ కోసం హెలికాప్టర్ రైడ్ వంటివి జిల్లా అధికారులు చేపట్టిన చర్యలతో కొత్తమ్మ తల్లి ఉత్సవాలు అంబరాన్నంటాయి. కొత్తమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు, విద్యుదీకరణ, శోభాయాత్ర భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. భక్తులు కొత్తమ్మ తల్లిని మనసారా దర్శించుకుని మొక్కులు చెల్లించి చల్లగా చూడమ్మా అంటూ వేడుకున్నారు. తల్లి దర్శనం ముగ్ధ మనోహరం అంటూ భక్తి పారవస్యంతో మునిగి తేరారు. తొలి రోజు మంగళవారం నాడు మేళ తాళాలతో కమ్మకట్టు వారి ఇంటి నుండి ఆలయానికి చేరుకున్న జంగిడి పూజలు అయిన అనంతరం తిరిగి కమ్మకట్టు వారింటికి చేరుకుంది. ఉత్సవాలు చివరి రోజు కావడంతో వేలాది ఘటాలతో మేళతాళాలతో కోలాహలంగా ఆలయానికి చేరుకుంది. భక్తులు తండోపతండాలుగా ఉత్సవాల్లో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతులకు యూరియా అందివ్వకపోవడంతో శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్ ఉంది అంటే అది రైతులకు యూరియా అందివ్వకపోవటమేనని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ అన్నారు. ఈ సందర్భంగా కంచిలి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్ రమేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రిగా శ్రీకాకుళంకు చెందిన అచ్చెన్నాయుడు ఉండటం శ్రీకాకుళం జిల్లా దురదృష్టమని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అవసరమయ్యే యూరియా సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అంత అవసరమో కనుక్కొని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందజేసేవారని, రైతులకు కావాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అందివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా బర్నింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే రైతుల సమస్య మీద యూరియా అందకపోవడమే. మరి ఈ సమస్యల్లో నిజంగా మరి శ్రీకాకుళం జిల్లాలో మరి గౌరవ్ అచ్చెన్నాయుడు గారు ఒక మినిస్టర్ అయి ఉండి ఇంత కొరత మన జిల్లాకు ఉండడం మాత్రం చాలా దురదృష్టకరమనే చెప్పాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అయితే ఆ రోజుల్లో ఆర్బీకే సెంటర్స్ పెట్టి మరి సచివాలయాల ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ఎంత ఇండియన్ రైతుకు అవసరమో అవన్నీ తీసుకుని ఎక్కడా కూడా మా 5 సంవత్సరాల పరిపాలనలో ఒక యూరియా కొరత ఉందని కానీ మరి కేవైసీ చేసి మరి ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో రైతులది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే కట్టేవారు. మరి క్రాప్ ఇన్సూరెన్స్ ఎక్కడైనా మనకి నష్టం జరిగితే వెంటనే ఇచ్చేసేవారు, కేవైసీ చేసేవారు. మరి ఇన్సూరెన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే తీసుకుని ఆ రోజుల్లో చేసేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం గడుస్తున్నా రైతులకు ఇస్తామన్న అన్నదాతను కూడా ఎగ్గొట్టారని అసహనాన్ని వ్యక్తం చేశారు. రైతులకు ఎరువులు అందివ్వటం చేత కాదు గాని యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది అనడం విడ్డూరమని హేళన చేశారు. కంచిలి మండలంలో 12,000 ఎకరాలకు 23,000 బస్తాలు ఉంటే 5,400 బస్తాలు మాత్రం సరిపోతాయా, ప్రభుత్వానికే తెలియాలి అని అన్నారు. ప్రభుత్వం అందించిన యూరియాను రైతులకు అందివ్వకుండా టోకెన్ల ద్వారా కేవలం కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందివ్వటం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తీరు మారి రైతులందరికీ యూరియా అందివ్వాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రోటోకాల్ ఎక్కడ పాటించడం లేదు. ఊర్లో కనీసం ఒక యూరియా వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. వాళ్ళు అది ఆర్బీకే సెంటర్స్ దగ్గర కూడా ఆపకుండా వాళ్ళ కార్యకర్తల ఇంటి దగ్గర ఆపి కూపన్స్ వాళ్ళకే ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ ఓన్లీ ఆ పచ్చ జెండా పట్టుకున్న వాళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు రైతు అన్నవాడు పండించిన పంట పార్టీలకు అతీతంగా అందరు కడుపు నిండాలని చూస్తారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇవ్వడం అన్నది నిజంగా దౌర్భాగ్యం. మరి అలాంటివి జరగకుండా ప్రతి రైతు నష్టపోకుండా ఏదైతే ఇండెంట్ ఉందో దాన్ని పెట్టి మొత్తం తీసుకొచ్చి ప్రతి రైతుకి ఇవ్వాలని ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ, వైఎస్ఆర్సీపీ కంచెల మండలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, జెడ్పీటీసీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, వైసీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. డిఎస్సి విజేతలకు మంత్రి అచ్చెన్నాయుడు మరియు ఎమ్మెల్యే ఎంజీఆర్ అభినందనలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డిఎస్సిలో అర్హత సాధించిన నూతన ఉపాధ్యాయులకు గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నియామక పత్రాలు నియోజకవర్గాల వారీగా అందజేయడం జరిగింది. ఇందులో పాతపట్నం నియోజకవర్గం నుండి 80 మంది అర్హత సాధించగా వారందరికీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఎంపిక కాబడ్డ వారిలో అత్యధికులు మామిడి అప్పారావు చారిటబుల్ ట్రస్ట్ తరపున శాసనసభ్యులు, అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్
మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంజీఆర్ ఉచిత మెగా డిఎస్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న వారు కావడంతో ఎమ్మెల్యేకు మంత్రి అచ్చెన్నాయుడుకు అభినందనలు తెలియజేశారు. అనంతరం అర్హత సాధించిన వారందరూ కూటమి ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు కృతజ్ఞతలు తెలిపారు. జలజీవన్ మిషన్ కింద జిల్లాలో చేపట్టిన పనుల పురోగతిని వేగవంతం చేసి ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. గురువారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడం, సోర్స్ ఉన్న చోట నుంచి వేరే ప్రాంతాలకు నీరు సరఫరా చేయడం, సోర్స్ లేని చోట కొత్త సోర్సులను నిర్మించడం ఇవే జిల్లాకు పెట్టుకున్న 3 ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు. పనులను ఆలస్యం చేయకుండా తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జేజేఎం క్రింద జిల్లాలో మొత్తం 4,286 పనులకు అనుమతి లభించగా వాటి అంచనా వ్యయం 2,076 కోట్లు ఉందని, అందులో ఇప్పటి వరకు 749 పనులు భౌతికంగా, 304 పనులు ఆర్థికంగా పూర్తయ్యాయని, మరో 1,811 పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని, ఈ పనుల కోసం ఇప్పటికే 825 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వివరించారు. ఇంటింటికి కుళాయి కనెక్షన్ల విషయంలో 4,95,064 లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు 2,26,105 కనెక్షన్లు పూర్తయ్యాయని, ఇంకా 2,68,959 కనెక్షన్లు పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. హర్ ఘర్ జల్ డిక్లరేషన్ సాధించాలంటే ప్రతి గ్రామం 100% ట్యాప్ కనెక్షన్ పొందాల్సి ఉంటుందని, ఈ లక్ష్యాన్ని నిర్ణీత గడువులో సాధించడానికి అధికారులు కట్టుబడి పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉద్దానం ఫేజ్ 1-2 పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్ ఇంకా టెండర్ల దశలో ఒక్క పని కూడా పెండింగ్ లో ఉండరాదని స్పష్టం చేశారు. పనులు ప్రారంభించిన చోట వెంటనే మొదలు పెట్టాలని, ప్రజలకు నిరంతర శుద్ధి చేసిన తాగునీటి సరఫరా అందజేయాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధి చేసిన త్రాగునీరు అందుబాటులో ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా డయేరియా వంటి వ్యాధులు గణనీయంగా తగ్గుతాయని కలెక్టర్ గుర్తు చేశారు. ఇది గ్రామీణ ప్రజల జీవన నాణ్యత పెరగడమే కాకుండా సామాజిక ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్పీ బి నాగేశ్వరరావు, ఈఈపీ శంకరబాబు తదితర ఇంజనీర్లు పాల్గొన్నారు. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.